సాయిరామ్. శ్రీ సద్గురు సాయి లీలామృతంలోని నేటి పారాయణం. శ్రీ అక్కల్ కోట్కర్ మహారాజ్. దత్తాత్రేయ అవతారమైన ఈ సముద్రుల వారి జన్మస్థలం కానీ తల్లిదండ్రులు కానీ ఎవరికీ తెలియదు. ఎవరైనా ఆయన గురించి తరచి అడిగితే, నాది శ్రీశైలంలోని కదలీవనం, నేను బ్రాహ్మణుణ్ణి, మా అమ్మా నాన్న చర్మకారులు, నా అసలు పేరు నరసింహబాను అని కొందరితో చెప్పారు. మరికొందరితో నేను అన్ని చోట్ల అందరిలోనూ ఉండేవాడినే, దత్తక్షేత్రాలన్నీ నా నివాస స్థానాలే, ఇక మీరు నన్నేమీ అడగకండి, ఇంకా ఎక్కువ అడిగారంటే నా చేత తన్నులు తింటారు జాగ్రత్త అని హెచ్చరించేవాడట. కేవలం శ్రీ నృసింహ సరస్వతియే ఇలా అవతరించాడని కొందరు దత్త భక్తులు, నృసింహ సరస్వతి భక్తులు నమ్మారు. ఈయన కేవలం గోచి మాత్రమే ధరించి ఉండేవాడు. శరీరం లేత గులాబీ రంగులో ఉండేది. ఈయన కూడా విపరీతంగా దేశాటనం చేశాడు. కొందరు తాత్వికులు ఈయన నృసింహ సరస్వతి కాదు, చెంచల భారతీ స్వామి అని ఆక్షేపించారు. ఈయన కూడా ఒట్టిపోయిన ఆవుకు పాలు చేపేలా చేశాడు. మరొక భక్తుడు స్వామిని సేవించేవాడు, కానీ అతని భార్యకు ఆ చర్యలు గిట్టేవి కాదు. డబ్బు సంపాదించకుండా ఈ సేవలేమిటని కసిరేది. అది కనిపెట్టిన స్వామి ఆ భక్తుణ్ణి తనతో ఓ పాముల గుట్టకు తీసుకొని వెళ్ళి, నీకెన్ని పాములు కావాలో అన్నీ పట్టుకొని ఉత్తరీయంలో చుట్టుకొని ఇంటికెళ్ళాక విప్పు అన్నాడు. అతడు అలాగే చేస్తే ఆ ఉత్తరీయంలో పాము బదులు బంగారపు ముద్ద ఉంది. ఈయనను మహమ్మదీయులు కూడా ఎంతో భక్తితో ఆరాధించేవారు. ఒకానొక ఫకీరు నివాసంలో ఈయన విడిది చేశాడు. ఆ ఫకీరు ఈ స్వామీజీ మహిమను గుర్తించి ఈయనను తనకే శాశ్వతం చేసుకోదలిచాడు. అందువల్ల ఆయన నిర్దిస్తున్నప్పుడు గది బయట తాళం వేసి వెళ్ళిపోయాడు. కానీ అతడు తిరిగి వచ్చే సమయానికి ఈ సమర్థ స్వామి గది బయటనే దర్శనమిచ్చాడు. ఆ ఫకీరు ఆశ్చర్యపడుతుండగా, ఎందుకు ఆశ్చర్యపడతావు, నన్ను ఈ గదిలో కాదు నీ మనస్సులో బంధించు అని బోధించి నిరామయంగా వెళ్ళిపోయాడు. ఒకసారి ఒక భక్తుడు వచ్చి నాకు పరబ్రహ్మాన్ని చూపించమని మొహమాట పెట్టాడు. ఈయన ఎంత చెప్పినా అతడు వినకపోవడంతో, చూస్తే తట్టుకోలేవు అన్నారు. అయినా సరే చూపించమన్నారు అతను. సరే అటు చూడు అన్నారీ గురువులు. తీరా ఆ జిజ్ఞాసి అటు చూసేసరికి అక్కడ ఒక భయంకర సర్పం పడగ విప్పి కాటు వేయడానికి సిద్ధంగా ఉంది. అతడు భయపడి స్వామిని ఆశ్రయించాడు. అప్పుడు స్వామి కంగారు పడకు అని అతన్ని ఆశ్వాసపరిచి బ్రతికించారు. ఇంకొకసారి 40 మందికి వండిన వంటలను 4000 మందికి సరిపెట్టారు. మరొకసారి ఒక మహమ్మదీయుడు వేలాకోలానికి ఖాళీ చిలుము గొట్టము ఇచ్చి చిలుమును పీల్చమన్నాడు. ఆయన పీల్చగానే అది సర్వసమృద్ధమైంది. తరచుగా ఈయన చిన్న చిన్న కట్టెలను తెచ్చి వాటికి త్రాళ్ళు కట్టి ఆడిస్తుండేవాడు. అదేమి పని అని అడిగితే, సైన్యాన్ని పోగు చేస్తున్నాను అని చెప్పేవాడు. బహుశా అది 1857 నాటి సైనికుల తిరుగుబాటుకు ప్రతీక అయి ఉంటుందని కొందరి భావన. ఈ స్వామి తన నిర్యాణాన్ని 8 రోజుల ముందు నుంచే అందరికీ తెలియచేశాడు. చివరి 4 రోజులు జ్వరపడ్డాడు. చివరి క్షణాలలో తనని కూర్చోబెట్టవలసిందిగా కోరాడు. శిష్యులు కూర్చోబెట్టారు. ఆయన పద్మాసనంలో కూర్చొని, నా గురించి ఎవరు కూడా ఏడవటానికి వీల్లేదు, నేను నిత్యము అన్ని చోట్ల ఉంటూనే ఉంటాను అని శిష్యులకు చెప్పి ధ్యానాన్ని అవలంబించి సమాధి చెందాడు. ఆయనకు ఇష్టమైన మర్రి చెట్టు క్రిందనే ఆయనను ఖననం చేశారు. కొద్ది రోజుల తర్వాత బాలప్ప అనే భక్తుడికి సజీవంగా దర్శనమిచ్చాడట. ఈ స్వామి సమర్థుల భక్తుడైన భాయి కృష్ణజీ ఒకసారి అక్కల్ కోట వెళ్ళాలనుకున్నాడు. ఆ రాత్రి స్వామి అతనికి స్వప్నంలో కనిపించి, నేనిప్పుడు షిరిడీలో సాయిబాబా అనే పేరుతో ఉన్నాను అని ఆదేశించారు. భాయి కృష్ణజీ షిరిడీ చేరి శ్రీ సాయిబాబాను దర్శించి అనంతరం అక్కల్ కోట పోయేందుకు అనుమతి వేడగా, అక్కడికి పోవాల్సిన పనేమీ లేదు అన్నారు బాబా.
దీనిని బట్టి సమర్థులే షిరిడీ సాయి అని తెలుస్తుంది. దీనిని బట్టి దత్తాత్రేయుల వారే శ్రీపాద శ్రీవల్లభులయ్యారు. ఆ శ్రీపాదులే నృసింహ సరస్వతిగా అవతరించారు. ఆ నృసింహ సరస్వతియే మాణిక్య ప్రభువయ్యారు. శ్రీ దత్తదేవులే ఏకకాలంలో మాణిక్య ప్రభువు. అక్కల్కోట స్వామి సమర్థులు. శ్రీ సాయిబాబాలుగా తన లీలను ప్రదర్శించి వారిని వరుసగా ఒకరి నుండి ఒకరిలోనికి మార్చి తన సర్వావతార శక్తియుక్తులలో శ్రీ షిరిడీ సాయిబాబాగా పరిణమించారు. సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఓం సాయిరామ్.